ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? మీ కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. ఇది ప్రభు యొక్క రాకడి కాలము, దుర్దినాల్లో ఉన్నాము. జాగ్రత్త. వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అక్కడ దేవుని వాక్యం మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన అంటే దేవుని సంకల్పము చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. చాలామంది అంటున్నారు కదా, మేమెంతో ప్రేమిస్తున్నామయ్యా, మాకే మేలు లేదు, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. వాక్యం ఏం చెప్తుంది? దేవుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఏమీ సమకూడట్లేదు. బలహీనతలు, బాధలు, సమస్యలు, కష్టాలు అంటే శోధకుడు మనల్ని శోధిస్తాడు. దుష్టుని వలన కష్టాలు, శ్రమలు ఎదురవుతాయి. అది దేవుడు పంపుతున్నాడని అనుకోకూడదు. ప్రభు నుండి మనల్ని వేరు చేయటానికి, ప్రభుత్వం మనము ఏకమై ఉండటము, దేవుని నుండి మనల్ని వేరు చేయటానికి ఇటువంటి శ్రమలు వస్తాయన్నమాట. అయితే మేలు ఎక్కడ కలుగుతుంది? అసలు నిజమైన మేలు ఏంటంటే, భూ సంబంధమైన మేలులు కోరుకోకండి. ఒక కాలము వస్తుంది, ఈ లోకం అంతమైపోతుంది. దేవుడు ప్రతి మనిషికి తీర్పు తీరుస్తాడు. ప్రతి మానవుడు కూడా చేతులు కట్టుకుని ఆయన ధవల సింహాసనం దగ్గర కూర్చునే రోజు రాబోతుంది. అప్పుడు ఆ మేలేంటో నువ్వు చూస్తావు. ప్రస్తుతం ఈ భూలోకంలో నీకు మేలు కనబడకపోవచ్చు, దొరకకపోవచ్చు, కానీ అధైర్యపడవద్దు. ఒక కాలం వస్తుంది, ధవల సింహాసనం ఉంది. ప్రతివాడు, మనిషి అయిన వాడు ప్రతివాడు కూడా ఆయన పాదముల దగ్గర నిలబడితే తీర్పు తీరుస్తాడు. దేవుని చేతిలో నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు. అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినందుకు ప్రతిఫలాన్ని చూస్తావు. అలాగా లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే, పరిచర్యలలో ఒకడు ఆయన ఇంట భోజనమునకు పిలిచినప్పుడు ప్రభువారు వెళ్ళి అక్కడ భోజనం చేయిస్తుండగా పాపాత్మురాలైన స్త్రీ ఆయన అక్కడ ఉన్నాడని తెలిసి ఆయన పాదముల దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీరు విడిచుచుంది. ఆయన పాదాలు కన్నీ విడిచి ఆ కన్నీటితో పాదాలు ఒత్తుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే శిష్యులు చూసి బాధపడ్డాడు. ఎందుకంటే నిజంగా దేవుడైతే ఆమె ఎటువంటిదో ఈయనకి తెలియదా, ఆయన మాట్లాడటలేదేంటి అని సరుక్కుంటుంటే ప్రభువారు వారి హృదయాలను ఎరిగి ఏమంటున్నాడో తెలుసా? సీమోను, నేను ఒక విషయం అడుగుతాను నిన్ను. ప్రభువా, అడగండి. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? నన్ను ముద్దు పెట్టుకున్నావా? లేదు కదా. ఆమె పాపాత్మురాలే. ఆమె కన్నీటితో నా పాదాలు కడుగుతుంది, నా పాదములను మాటి మాటికి ముద్దు పెట్టుకుంటుంది, అత్తరువును ప్రోక్షిస్తుంది. చూసారా? మరి నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కదా, ముద్దు పెట్టుకొనలేదు కదా, ఏది నీలో ప్రేమ అని అడిగినప్పుడు ఎంత గొప్ప విషయమో చూసారా? లోకములో మనం ప్రభువును ప్రేమించడం వలన మనకి ఎంత లాభమో, ఎంత మేలో ఇప్పుడు తెలియదు. ఆ కాలమున, తీర్పు కాలములో ఎవరెవరు ప్రభువును ప్రేమించారో వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. శిక్ష దండన తీర్చడు. ప్రభువు యొక్క ప్రేమను బట్టి పక్కకు తప్పిస్తాడు, పరలోకానికి నడిపిస్తాడు. మరొక మాట ఏంటో తెలుసా? ఆమె పాపాత్మురాలైనా కానీ ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది. విస్తారమైన ప్రేమ ఆమెలో ఉన్నది. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించినది కాబట్టి ఆమె విస్తార పాపములు తుడిసివేయబడ్డాయి. దేవుని కుమారుడైన యేసు ప్రభు వారిని మనం విస్తారంగా ప్రేమించడం వలన లాభము మనకే. మన పాపాలు తుడిసివేయబడతాయి. పుట్టిన కాడి నుండి మనం ఎన్ని పాపాలలో ఉన్నామో, ఎన్ని పాపాలు, ఎన్ని దుర్మార్గాలు, ప్రతి మనిషి పాపియే. కాబట్టి విస్తార పాపములు మానవుడి మీద ఉంటున్నాయి. విస్తారమైన పాపాలు తుడిసివేయబడాలంటే నువ్వేం చేయాలి? ఎలాగా? ఒక గొప్ప విధానం కనబడుతుంది. అదే ప్రభు యొక్క ప్రేమ.
ప్రభువును ఎవరైతే విస్తారంగా ప్రేమిస్తారో వారి విస్తార పాపములు తుడిసివేయబడతాయి. ఎప్పుడైతే పాపాలు తుడిసివేయబడ్డాయో మనము పరలోకానికి అర్హులమవుతాం. ఇంతకంటే మించిన మేలేముంది చెప్పండి? ప్రేమిస్తున్నాము, మాకు మేలు లేదు, ప్రేమిస్తున్నాము, మాకు మేలు దొరకట్లేదు అంటున్నారే. ఒక కాలం వస్తుంది, తీర్పు కాలం. ప్రతి మనవుడు కూడా ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలిచవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు ఈ భూలోకంలో ప్రభువును ప్రేమించిన ఎడలా ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తే అంత లాభము మనకే. మన విస్తార దోషము, మన విస్తార పాపములు తుడిసివేయబడతాయి. దాని మించిన మేలంటి నరకాగ్ని గుండానికి పోకుండా నీవు భూలోకంలో ప్రభువును ప్రేమించావు కాబట్టి నీ ప్రేమను బట్టి ఆయన నిన్ను అగ్నిగుండానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా, పాతాళానికి వెళ్లకుండా తప్పించి ఆయన రాజ్యంలో నిన్ను స్థానం ఇస్తానంటున్నాడు. గొప్ప ప్రామం, గొప్ప ప్రేమ, గొప్ప అధికారం. చూసారా ఎంత భాగ్యము! ఈ భాగ్యం ఎంత గొప్పది తెలియక అలా మాట్లాడుతున్నారు. కాబట్టి పాపములు తీసివేయు అధికారము యేసు ప్రభు ఒక్కరికే ఉంది. ఎక్కడ? లూకా 5:23లో ఉంది. పాపములను తీసివేయు అధికారం భూమి మీద మనిషి కుమారునికి కలదు. అధికారం ఉన్నవాడు కాబట్టి అధికారం కలిగిన ప్రభుని మనం ప్రేమిస్తే లాభం మనకే. ఆ లాభం ఏదో మనం అక్కడ చూస్తాం. కాబట్టి ప్రభును ప్రేమిద్దాం, ప్రభుతో స్నేహం చేద్దాం, మన అపవిత్రతను ప్రభు యొక్క రక్తం ద్వారా కడిగి వేసుకుందాం, ప్రభువు దేవుడని అంగీకరిద్దాం. ప్రభు మనకు సదా తోడై ఉండును గాక. ఆమేన్.